అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను పుత్ర గణపతి వ్రతం ఎలా చేసుకోవాలి, ఈ వ్రతం చేయటం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటి, ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చు, విధి విధానాలు ఏంటి, నియమాలు ఏమిటి అన్న అన్ని విషయాలను కూడా తెలుసుకుందామండి. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పుత్ర గణపతి వ్రతం ఇది ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు మనం పుత్ర గణపతి వ్రతాన్ని జరుపుకుంటాము. అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తాము అంటే వ్రతం పేరులోనే ఉన్నది, పుత్ర గణపతి వ్రతం. పుత్ర సంతానం ప్రత్యేకంగా కోరుకునేవాళ్ళు, సంతానం అసలు లేనివాళ్ళు, సంతానం ఉన్నవాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. గణపతి ముఖ్యంగా సంతాన కారకుడు కాబట్టి ఈ రోజున మనం తప్పనిసరిగా గణపతికి పూజని చేస్తాము. అసలు ఈ పూజని ముందు ఎవరు చేశారు అంటే స్వయంగా పార్వతీదేవే ఈ పూజని పుత్రవ్రతం అనే పేరుతో నిర్వహించింది. అప్పుడే ఆమెకు గణపతి పుత్రునిగా లభించాడు. ఎప్పుడైతే శివుని చేతిలో ఆయన శిరస్సు ఖండింపబడి మళ్ళీ గజముఖంతో ఆయన మరలా పుట్టి ఆ తల్లిని సంతోషింపచేశాడో ఆ తరుణాన పార్వతీదేవి ఎవరికైతే సంతానం లేదో, సంతానం కోసం బాధపడుతున్నారో, ప్రత్యేకంగా పుత్ర సంతానం కావాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించిందట. ఈ వ్రతానికి ముఖ్యంగా కావలసిన వస్తు సామాగ్రిని తెలుసుకుందాం. మట్టితో గాని గోమయంతో చేసిన గణపతిని గాని, లేదంటే వెండి గణపతి లేదా శ్వేతార్క గణపతి, వీటితో పాటు మీకు పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని సిద్ధం చేసుకోండి. వీటితో పాటు ముఖ్యంగా మీకు కావాల్సినది గరిక, గన్నేరు పువ్వులు, ఎర్రని మందార పువ్వులు, ఇలాంటి వాటన్నిటినీ కూడా సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలతో పాటు మీరు ఆవు పేడను కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు నైవేద్యానికి కుడుములు గాని ఉండ్రాళ్ళు గాని, అతి ముఖ్యంగా బెల్లము, అటుకులు మరియు బెల్లము నువ్వులు కలిపిన ఉండలను తయారు చేసుకొని ఉంచండి. ఇప్పుడు వ్రత విధానాన్ని తెలుసుకుందాం. ప్రతి వ్రతంలో లాగానే ఈ వ్రతానికి కూడా తెల్లవారుజామునే లెగిసి తలారా స్నానం చెయ్యాలి దంపతులు. తరువాత మంచి వస్త్రాలను ధరించాలి. తెల్ల వస్త్రాలైతే మరీ మంచిది. ఒకవేళ మీ భర్తకి వీలు కాదు, పని ఉంది, నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు మెడలో కండువా వేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించండి. ఇప్పుడు యథావిధిగా ఇంటిని శుద్ధి చేసుకొని ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి ఈశాన్యం దిక్కును గాని ఉత్తర దిశగా గాని అలికి ఒక పీట వేసి ఆ పీట మీద అష్టదళ పద్మాలు వేసి దానిపైన బియ్యాన్ని పరచండి. మీ దగ్గర గరిక ఉంటే గనక వస్త్రానికి బదులు గరికను పరవండి. లేదు అంటే తెల్లని గాని ఎరుపుది గాని వస్త్రాన్ని పరవండి. దానిపైన ఇప్పుడు నేను చెప్పే విధంగా చెయ్యండి. ముందుగా ఒక తమలపాకు మీద పసుపు గణపతిని చేసి పీట మీద అమర్చుకోండి. కలశం ఉన్నవాళ్లు కలశాన్ని పెట్టుకొని అదే పీట మీద ఆవు పేడ ముద్దని చేసి పెట్టండి. దానిపైన ఒక తమలపాకును ఉంచి మీ దగ్గర ఉన్న వినాయక విగ్రహ ప్రతిమను అమర్చండి. ఇప్పుడు దీపారాజన చెయ్యండి. ఆ తరువాత ఆచమనం చేసి సంకల్పం ఈ విధంగా చెప్పుకోండి. వంద్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్త్యర్థం పుత్ర గణపతి వ్రతం కరిష్యే అనే సంకల్పాన్ని చెప్పుకొని పూజని ప్రారంభించండి. ఆ తరువాత యథావిధిగా ముందుగా పసుపు గణపతికి, తరువాత గణపతి ప్రతిమకు పూజ చేయండి. షోడశోపచార పూజను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆయనకి ఎంతో ఇష్టమైన 16 నామాలను మీరు యథావిధిగా జపిస్తే చాలా మంచిది. ఈ రోజున ఆ 16 నామాలను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి, అక్కడి నుంచి చూసి మీరు కూడా చదువుకోండి. ఇప్పుడు గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు, బెల్లం, అటుకులు, బెల్లం నువ్వులు కలిపిన ఉండలు, వీటన్నిటినీ కూడా ఆయనకు నివేదనం చెయ్యండి. తర్వాత హారతి ఇచ్చి ఇప్పుడు నేను చెప్పబోతున్న కథను వినండి. కృతవీర్యుని కథ. పూర్వము కృతవీర్యుడనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు. కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్లి ఉపాయాన్ని అడిగాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు. కృతవీర్యుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితం వల్లనే ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఆ వృత్తాంతాన్ని కృతవీర్యునికి తెలియజేశాడు. దాంతో బీదిల్లిన కృతవీర్యుడు నారదుణ్ణి పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృతవీర్యునిపై జాలితో గణేశ ఆరాధన చేయి, దానివల్ల నీ సర్వపాపాలు నశించి సంతానవంతుడు అవుతావు అని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారము ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం. ఎంతో మంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షముగా నిలుస్తుంది ఈ వ్రతము. ఇది పుత్ర గణపతి వ్రతం కథ. విన్నారు కదా? ఇప్పుడు అక్షంతలు కొన్ని గణపతి మీద వేసి మీరు కూడా శిరస్సు పైన ధరించండి. దీంతో వ్రతం సమాప్తమవుతుంది. ఇప్పుడు ఈ రోజున ముఖ్యంగా పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉపవాసం ఉండాలి. వారు ఒకవేళ ఉండలేను అనుకుంటే ఉదయాన్నే ఈ పూజను నిర్వహించుకోవచ్చు. లేదు ఉపవాసం ఉండగలను అనుకుంటే సంధ్యా సమయాన మరలా స్నానం చేసి నేను చెప్పిన ఇందాక పూజా విధానాన్ని సంధ్యవేళ ఆచరించాల్సి ఉంటుంది. ఆ తరువాత 5 ముత్తైదువులకు శనగలను వాయినంగా ఇవ్వాలి. ఆ తరువాత ముఖ్యంగా మగ సంతానం కోరుకునే వాళ్ళు 8 సంవత్సరాల లోపు ఉన్న అబ్బాయిలకు పూజలో నివేదించిన ప్రసాదాలను పంచిపెట్టాల్సి ఉంటుంది. మీకు శక్తి ఉంటే కనుక ఆ పిల్లలకు బట్టలను కూడా ఇవ్వవచ్చు. ఒకవేళ మెడికల్ రీజన్స్ వల్ల సంతానం దీర్ఘకాలంగా కలగట్లేదు, ఇంకా ఏం చెయ్యాలి అనుకుంటున్న బాధలో ఉన్నవాళ్ళు ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే చవితి రోజున ఈ వ్రతాన్ని మొదలుపెట్టి మరలా వచ్చే ఫాల్గుణ మాసానికి అంటే సంవత్సరం పాటు ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష చవితి రోజున ఇదే విధంగా పూజ చేసుకొని ఆ స్వామిని వేడుకోవాలి. అప్పుడు తప్పకుండా సంతానం ఈ వ్రతం పూర్తయ్యే లోపలే కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు. ఒకవేళ మాకు ఇంత శక్తి లేదండి, సంవత్సరం మొత్తం ఇంత పూజను మేము చెయ్యలేము, ఈ రోజు కూడా మా వల్ల కాదు, మాకు సమయం లేదు అనుకునేవాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూనే ఉండండి. ఓం కపిలాయ నమః. ఈ మంత్రాన్ని ఈ రోజునే కాదండి, సంవత్సరం మొత్తం ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష చవితి రోజున ఈ మంత్రాన్ని యథావిధిగా 108 నుంచి 1000 మార్లు పఠించాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్రతం చేసిన రోజున బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది. మరుసటి రోజున భార్యాభర్తలిరువురు కలవవచ్చును. ఇవండి పుత్ర గణపతి వ్రతం యొక్క పూజా విశేషాలు మరియు పాటించవలసిన నియమాలు. విన్నారు కదా? మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.